హాయ్ అండి. వెల్కమ్ టు మంజు బుజ్జి బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారనుకుంటున్నా. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే నా ముందు వీడియోస్ కూడా చూసేయండి. ఇప్పుడు ఎవరైనా నా వీడియో చూస్తుంటే ముందు వీడియోకి లైక్ ఇచ్చేసి తర్వాత వీడియో అనేది కంటిన్యూ చేయండి. ఇప్పుడైతే వ్లాగ్లోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఇంకా ఇప్పుడు మార్నింగ్ టైం అయితే 6 ఆర్ 6:30 అవుతుందండి. సో ఇవాళ కొంచెం తొందరగానే లేసేసాననమాట. ఇంకా డైలీ అలానే మెలుకువ వస్తే ఎంత బాగుంటుందా అనుకున్నాను. అసలు మెలుకువే రాదండి. ఒక్కొక్క రోజు 7కి కూడా లేసేస్తానమాట. ఓకే, హడావిడి అయిపోతుంది. సో ఇవాళ కొంచెం తొందరగా లేసాను కాబట్టి కొంచెం హడావిడి లేకుండా పీస్ఫుల్గా పనులైతే అన్నీ చేసేసుకున్నాను. సో ఇంకా మార్నింగ్ లేవగానే వాటర్ అయితే తాగుతున్నానండి. కంపల్సరీ తాగాలి కూడా. హాట్ వాటర్ అయినా ఓకే, నార్మల్ వాటర్ అయినా ఓకే, కంపల్సరీ వాటర్ అయితే తాగాలి. సో వాటర్ అయితే తాగుతూ ఉన్నాను. అస్సలు నచ్చట్లేదండి నాకైతే. ఇంకా వామిట్ వచ్చేలా ఉందన్నమాట. అలా అనిపించినా కూడా మనం వదలకూడదు. కంపల్సరీ మార్నింగ్ అయితే వాటర్ తీసుకోవాలి. ఈ హ్యాబిట్ అయితే ఎవరికన్నా లేకపోతే ఇప్పటి నుంచి అయితే అలవాటు చేసుకోండి. అసలు చాలా మంచిదండి. మార్నింగే వాటర్ కానివ్వండి, ఇంకా హాట్ వాటర్ కానివ్వండి, ఏదో ఒక వాటర్ అయితే తాగాలి. తాగారంటే అంత మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ కొంచెం కష్టమైనా కూడా నేనైతే ఒక చెంబు నిండా నీళ్ళైతే ఫినిష్ చేసేసాను. ఒక హాఫ్ లీటర్ పైనే ఉంటుంది. సో ఇంకా వాటర్ తాగేసిన తర్వాత ఇంకా నైట్ కడిగి పెట్టిన గిన్నెలు అయితే ఉన్నాయన్నమాట. సో ఆ గిన్నెలు అయితే సర్ది పెడుతున్నాను. ఇక్కడ సర్ది పెడుతున్నానో లేదో ఇంకా ఆల్రెడీ మళ్ళీ షింకు నిండా గిన్నెలు అయితే ఉన్నాయి. సో ఎన్ని గిన్నెలన్నా కడిగేస్తాను కానీ ఇంకా సర్ది పెట్టడం అంటే నాకైతే భలే చిరాకండి. అయితే అది ఎందుకో మరి నాకైతే తెలీదు. మీకు కూడా అలానే అనిపిస్తుందా అన్నది కింద కామెంట్ అయితే చేసేయండి. ఇంకా ఇక్కడ హెయిర్ క్లిప్ చూసారు కదా, అది కొత్తదండి. సో దానిపైన ఉన్న ప్రైస్ స్టిక్కర్ కూడా తీయలేదు, అలానే పెట్టుకున్నాను. నాకే ఇప్పుడే తెలుస్తుంది అనమాట చూస్తుంటే. సో ఇంకా అలా ఉంటుంది. ఇంకా ఇక్కడ గిన్నెలు సర్ది పెట్టేసిన తర్వాత ఇంకా పిల్లలకి ఇంకా మా హస్బెండ్కి అయితే లంచ్ అయితే ఇచ్చేయాలి కదా. సో ఇంకా ఇక్కడైతే స్టార్ట్ చేసేసాను అనమాట. ఇంకా ఒక దాంట్లో పప్పు, ఇంకొక దాంట్లో రైస్, ఇంకొక దాంట్లో అయితే హాట్ వాటర్ అయితే పెట్టేశాను. ఇంకా వెళ్ళి పిల్లల్ని లేపి రెడీ చేయాలి. ఇంకా అదంతా ఏం వీడియో తీయలేదులేండి. సో పిల్లల్ని అయితే లేపి ఇంకా వాళ్ళకి జడలు మాత్రం వేసేసాను అనుకోండి, వాళ్ళే రెడీ అయిపోతారు. ఇంకా వాళ్ళని లేపేసి నేనైతే మళ్ళీ రిటర్న్ కిచెన్లోకి అయితే వచ్చేసి ఇంకా వంట అంతా అయిపోయిన తర్వాత ఫైనల్గా ఇక్కడ మా హస్బెండ్కి అయితే లంచ్ అయితే కట్టేస్తున్నాను అనమాట. ఇంకా ఈ క్యారియర్ చూసారు కదండి, 3 క్యారియర్లు అయితే సేమ్ ఉన్నాయన్నమాట. ఇంకా ఏది ఫస్ట్ సెకండ్ అయితే కన్ఫ్యూజ్ అయిపోతున్నాను ప్రతిసారి. ఇంకా మార్చి పెట్టేసామనుకోండి టైట్ అయిపోతుంది అనమాట. సో అలా కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి ఒక క్యారీ పైన అయితే నెయిల్ పాలిష్తో అయితే ఇలా గుర్తుపెట్టానమాట, ఇనిషియల్ అయితే వేసి. ఇప్పుడైతే మనకు కన్ఫ్యూజన్ ఉండదు కదా. సో అందుకైతే అలా చేశాను. ఇంకా ఇక్కడైతే ఫైనల్గా ఇవాళ లంచ్ ఏం చేశానంటే రైస్, ఇంకా కారపులుసు, ఇంకా క్యాబేజ్ కర్రీ అయితే చేశానన్నమాట. ఇంకా మా ఇంట్లో అయితే చేసిందే రెగ్యులర్గా చేసినా కూడా తింటారు, కానీ కొత్తగా చేస్తేనే కొంచెం తక్కువగా తింటారు. సో ఇక్కడైతే నేను చెప్పాను కదండి, ఒక 1 వీక్ ఫుల్గా నేనైతే ఏం వంట అయితే చేస్తానో నెక్స్ట్ వీక్ మళ్ళీ అదే రొటీన్ అనమాట. ఒక్కొక్కటి మళ్ళీ అలానే రిపీట్ అవుతుంది. ఇంకా ఫైనల్గా ఇక్కడ హస్బెండ్కి అయితే లంచ్ ప్రిపేర్ చేసి ఇచ్చేసాను. ఇంకా పిల్లలైతే రెడీ అయిపోయారు చూసారు కదా. నేను జడలు మాత్రమే వేస్తానండి, మిగతా మొత్తం వాళ్ళే రెడీ అవుతారు. ఇంకా ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి అయితే ఇవాళ జామ్ ఇంకా బ్రెడ్ అయితే తినేస్తున్నారనమాట. అంటే ఇడ్లీ దోశ ఇదైతే తినరు. ఇట్లాంటివి అయితే ఈ చాకోస్ విత్ మిల్క్ ఇంకా బ్రెడ్ జామ్ ఇలాంటివి అయితే తినేస్తారనమాట. ఫ్రూట్స్, ఎగ్స్ ఇలాంటివి అయితే ఈజీగా తినేసి అయితే స్కూల్కి వెళ్ళిపోతారు. ఇంకా ఇద్దరు పిల్లలైతే బ్రెడ్ మధ్యలో తింటారండి, ఆ కార్నర్స్ అయితే తినరు. సో ఇంకా ఎగ్స్ తిన్నా కూడా వైట్ మాత్రం తినేసి ఎల్లో అలానే పెట్టేస్తారండి పిల్లలైతే. ఇంకా పిల్లలైతే బ్రేక్ఫాస్ట్ తినేసి స్కూల్కి అయితే బయలుదేరిపోయారు. ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత ఇంకా టిఫిన్ అయితే రెడీ చేస్తున్నానండి. ఇంకా ఇవాళ టిఫిన్కి అయితే కొబ్బరి పాలు, ఇంకా
అప్పం అయితే చేస్తున్నాను. ఇంక ఇక్కడ చూసారు కదండి, కోకోనట్ అయితే మా అత్తమ్మ మంచిగా కట్ చేసి ఇలా ఒక బాక్స్లో అయితే పెట్టించేశారు. ఇంకా యూస్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందన్నమాట. అప్పటికప్పుడు కట్ చేసుకునే పని లేకుండా ముందుగానే ఇలా కట్ చేసేసుకున్నామంటే ఈజీగా ఉంటుందన్నట్టుగా. సో ఇంకా ఆల్రెడీ అప్పం ఇంకా కొబ్బరి పాలు రెసిపీ అయితే నేను ముందు వ్లాగ్లో అయితే అప్లోడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. కానీ చూడని వాళ్ళ కోసం అయితే మళ్ళీ ఇంకొకసారి అయితే చెప్పేస్తాను. ఫస్ట్ అయితే దోసపిండి మామూలుగానే మనం కలిపి పక్కన పెట్టేసుకోవాలండి. ఇంకా కొబ్బరి పాలు ఏం లేదండి, కొబ్బరి కట్ చేసేసి ఇంకా వాటర్ పోసి ఇలా మిక్సీ పట్టేసుకొని ఇలా పాలైతే సపరేట్ చేయాలన్నమాట. ఇంకా చేత్తో చేస్తే చెయ్యొచ్చు, కానీ ఇలా గ్లాస్తో చేసామనుకోండి చెయ్యి నొప్పి పుట్టదు, ఇంకా ఈజీగా పాలు అనేటివి కూడా సపరేట్ అయిపోతాయి అన్నమాట. ఇదొక టిప్ అనమాట. సో ఇంకా ఇక్కడ కొబ్బరి పాలు అయితే తీసేసాను. తర్వాత ఇలా కొబ్బరి పాలు తీసిన తర్వాత ఇందులో షుగర్ ఇంకా ఏలక్కాయ ఉంటుంది కదా, అదైతే వేసేసుకోవాలని. ఇంకా ఇక్కడ చూసారు కదా, షుగర్ అయితే కొంచెమే వేస్తున్నాను, అది చిన్న స్పూన్ అనమాట. సో మళ్ళీ మీరు ఎందుకు ఇంత షుగర్ యూస్ చేస్తున్నారని అనుకోకండి, చిన్న స్పూన్ వల్ల మీకు అయితే అలా అనిపిస్తుంది. ఫైనల్గా కొబ్బరి పాలు అప్పం అయితే బ్రేక్ఫాస్ట్గా అయిపోయింది. ఇంకా తినేసిన తర్వాత మొన్న ఐరన్కి బట్టలు అయితే ఇచ్చాం కదండి, సో అవైతే వచ్చాయన్నమాట. ఇంకా వాటి ప్లేస్లో అయితే సర్ది పెట్టేశాను. ఇంక ఇక్కడ చూసారు కదండి, ఇదంతా మా ఆయన షెల్ఫ్ అనమాట. అప్పుడప్పుడు గొడవ జరుగుతూ ఉంటుంది. ఇంకా నాకు ఈ ఒక్క షెల్ఫ్ తప్ప ఇంకా ఏ షెల్ఫ్ ఉంది, మొత్తం మీ బట్టలే ఉన్నాయంటూ ఉంటారు. బీరువా ఫుల్ ఇంకా మా బట్టలే, అలా కామెడీగా ఉంటుందన్నమాట. ఇంకా బట్టలు అయితే సర్ది పెట్టేసిన తర్వాత ఇదైతే యాక్చువల్గా లాస్ట్ వ్లాగ్లో అయితే నేను పెట్టాలండి, క్లిప్ అయితే మర్చిపోయాను. ఇంకా లాస్ట్ వ్లాగ్లో ఎండు చేపలు సర్ది పెట్టానని పెట్టాను కదా వీడియో. ఆ రోజైతే ఇంక అన్నీ సర్ది పెట్టేసిన తర్వాత మా లియో అయితే ఇంకా ఏ బాక్స్ అన్నా ఓపెన్ చేసి ఉన్నారా తీసి తిందామా అని వెయిట్ చేస్తున్నాడు. ఇంకా నేను చూస్తూనే ఉన్నానన్నమాట. ఇంకా ఇది ఇచ్చేటట్టుగా లేదన్నట్టుగా అక్కడే పడుకుండిపోయాడు. ఇంకా ఫిష్ అంటే వాళ్ళ ఫేవరెట్ కదండి, సో అక్కడి నుండి లేవలేదన్నమాట. ఇంకా ఈ బాక్సెస్ రివ్యూ కూడా నేను చెప్పానండి, వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి, ఓకేనా. ఇంకా ఫైనల్గా ఈ వెజిటేబుల్ ఆర్గనైజర్ బాక్సెస్ అయితే మీషోలో తీసుకున్నానండి. ఇంకా 300కి 8 బాక్సెస్ అయితే వచ్చాయన్నమాట. ఇంకా ప్యాకింగ్ కూడా చాలా చాలా బాగుంది, క్వాలిటీ కూడా చాలా బాగుందండి. ఇంకా వెజిటేబుల్సే కాదండి, ఇంకా ఏమైనా స్టోర్ చేసి మన ఫ్రిడ్జ్లో అయితే మంచిగా పెట్టేసుకోవచ్చు అనమాట. సో నేను ఎప్పటి నుండో తీయాలనుకుంటున్నాను, కానీ ఇంకా ఎన్ని రోజులకి కుదిరింది. ఇంకా ఫైనల్గా బాక్స్ అయితే ఇలా వచ్చేసిందండి. బాక్స్ లోపలైతే ఈ వైట్ కలర్లో మ్యాట్లా ఉంది కదా, అదైతే ఇచ్చారు. ఇంకా ఏదైనా వాటర్ అలా ఉంటే కిందకి వెళ్ళిపోతుంది, డస్ట్ ఏదన్నా ఉంటే మనకి పైన ఆగిపోతుంది అనమాట. ఆ మ్యాట్ వల్ల ఆ మ్యాట్ అనేది అందుకు యూజ్ అవుతుంది. సో ప్రోడక్ట్ అయితే చాలా చాలా బాగుందండి, నాకైతే చాలా నచ్చింది. ఇంకా మీకు ఎవరికైనా దీని డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను లింక్ కూడా, ఒకసారి చెక్ చేసేయండి, ఓకేనా. అయినా ప్రోడక్ట్ మాత్రం చాలా యూస్ఫుల్ అండి, వర్త్ అనే చెప్పాలి. ఇంకా ఇక్కడైతే ఫైనల్గా మా లియోకి అయితే ఫుడ్ పెట్టేశాను. ఇంకా ఇదేనండి ఇవాల్టి వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తా, అంతవరకు బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.